పుష్కర ప్రచారం పొంచిన ప్రమాదం అని ఈరోజు నేను మా పత్రికల్లో ప్రజాశక్తి నవ తెలంగాణ రెండిట్లో ఆదివారం వ్యాసం రాశా. పొంచిన ప్రమాదం ఏంటి, పుష్కర ప్రచారం ఏంటి, అసలు ఈ పుష్కర ప్రచారం ఏంటి? 12 ఏళ్ళు అయింది అని, 12 ఏళ్లకు పుష్కర కాలం అని పుష్కరాలు పుణ్య నదులకు చేస్తూ ఉంటారు, నమ్మకం. అది 12 ఏళ్లకు ఒకసారి అవి తిరుగుతూ ఉంటాయి. కానీ ఇక్కడ అది కాదు. ఈ 12 ఏళ్ల పాటు నిరాఘాటంగా ఎన్నికై పాలించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక్కరే అని పెద్ద ప్రచారం. 10 ఏళ్లకు చేసుకుంటారు, 15 ఏళ్లకు చేసుకుంటారు, 12 ఏళ్లకు కూడా వార్షికోత్సవం చేసుకోవచ్చు. కానీ దానికి ఒక ప్రత్యేకమైన సందర్భం సృష్టించి దానికోసం అందరూ అక్కడికి వెళ్ళి, పైగా ఇది భారతదేశంలో స్వతంత్ర భారతంలో ఇదే అపూర్వం అని చెప్పి ప్రచారం చేయటం, ఏదైనా రాజకీయ కారణం లేకుండా చేస్తారా? అసలు ఇది నిజమా? దీని గురించి నేను మీతో గతంలో మాట్లాడా. కానీ ఈరోజు నేను మాత్రమే కాకుండా ఇంకా చాలా మంది కొన్ని పత్రికలు, ఛానల్స్ ఈ విషయం మీద రాస్తున్నాయి. వీకెండ్ కదా, అదే మోడీ దెబ్బకు అందరూ విలవిల్లాడిపోతున్నారు, ఇంక ఎవరు తట్టుకోలేకపోతున్నారు. ఇక్కడ ఇర్రివర్సబులే కాదు, ఇర్రిప్లేసబుల్. బీజేపీ లేదా మోదీ అమిత్ షా నాయకత్వం అన్నది ఇర్రివర్సబులే కాదు, ఇర్రిప్లేసబుల్ అన్న స్థాయిలో ఈ ప్రచారం సాగుతున్నప్పుడు కొన్ని ప్రాథమికమైన నిజాలు మనం మరొకసారి చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనకు తెలుగులో చాలా పద్యాలు ఉన్నాయి. మేడిపండు పద్యం ఉంది, లేకపోతే చాలా బలాన్ని గురించి చాలా పెద్దగా చెప్పుకోవడం ఉంది, లేకపోతే ఇంగ్లీష్ లో మనకు చాలా రకాల వ్యంగ్య డికెన్షియన్ హ్యూమర్ ఉంది. ఇవన్నీ ఉన్నాయి. ఏం చెప్తాయి ఇవన్నీ? అసలు దీనికి సంబంధించిన ప్రాథమిక విషయం చూద్దాం. మోదీ అత్యధిక కాలం పాలించిన ప్రధానమంత్రి ఎన్నికైనా అంటే, నేను ఇంతకుముందే చెప్పా, రాజ్యాంగ పరిషత్తు ఎన్నికల్లో పార్టీలకు కేటాయించిన 293 స్థానాల్లో 208 స్థానాలు తెచ్చుకున్న కాంగ్రెస్ పార్టీ, దాని తరఫున ప్రధాన అభ్యర్థిగా వచ్చిన జవహర్ లాల్ నెహ్రూ ఖచ్చితంగా మ్యాండేట్, ప్రజల ఆమోదం ఉన్నటువంటి ప్రధానమంత్రి తప్ప ఆయన నియమిత ప్రధానమంత్రి కాదు. ఆ రాజ్యాంగ పరిషత్ తర్వాత తాత్కాలిక పార్లమెంట్ అయింది. అది దాని నిర్ణయం ప్రకారం 52 ఎన్నికలు జరిగాయి. ఈ 5 ఏళ్ల కాలాన్ని తొలగించడానికి ఎలాంటి తార్కికమైన, లాజికల్, పొలిటికల్, కాన్స్టిట్యూషనల్ శాంక్షన్ లేదు. అది కేవలం మా సృష్టి, మేము విశ్వామిత్ర సృష్టి అన్నట్టుగా మేము సృష్టిస్తాము, 5 ఏళ్ళు తీసేసి 52 నుంచి లెక్కేస్తాము అంటే అది ఎలా కుదురుతుంది? 52 నుంచి 47 నుంచి 52 వరకు ఎందుకు తీసేస్తారంటే, భారతదేశం యొక్క స్వతంత్ర భారతం యొక్క ప్రథమ ప్రభుత్వానికి, ప్రథమ ప్రధానమంత్రికి ప్రజామోదం లేదని మీరు చెప్తున్నారా? రాజ్యాంగ బద్ధత లేదని మీరు చెప్తున్నారా? దానికి రాజ్యాంగ బద్ధత లేకపోతే అది ఆమోదించిన రాజ్యాంగం ద్వారా వచ్చినటువంటి తర్వాత ప్రభుత్వాలకు రాజ్యాంగ బద్ధత ఉంటుందా? ఈ ప్రశ్నలన్నీ ఉత్పన్నమవుతాయి లాజికల్గా. కానీ అదంతా అనవసరం కదా, రాజకీయంగా మా మాట చెల్లుబాటు అవుతుంది. కాబట్టి మీరు ఒకసారి సాధారణమైన తేదీలు చూడండి. మోదీ 4400 రోజులు, తర్వాత ఇంకొంచెం పెరిగి ఉంటుంది, పాలించారనుకుందాం. ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా 4600 రోజులు, అవి ఇవి కలిపి ఒక లెక్క. ఇటువంటి లెక్కలు కూడా గతంలో ఎప్పుడు లేవు. జవహర్లాల్ నెహ్రూ 1947 ఆగస్టు 15 నుంచి 6150 రోజులు పాలించి చనిపోయింది కూడా ఆయన 3 ఏళ్ళు తన పదవీ కాలం ఉండగానే చనిపోయారు. చనిపోవడం వల్ల ఆయన పదవీ కాలం ముగిసింది, కానీ ఆయనకు వేరే సమస్య ఏమి ఉండి కాదు. 6150 రోజులు ఎక్కువ, 4400 రోజులు ఎక్కువ. ఇందిరాగాంధీని తీసుకుందాం. ఇందిరాగాంధీ 5831 రోజులు పాలించారు. 5831 రోజులు. ఈ మధ్యలో 1977 ఎమర్జెన్సీ తర్వాత ఓడిపోయారు. 77 నుంచి 80 వరకు ఆమె అధికారంలో లేరు. పోనీ అలానే 5831 రోజులు అత్యధిక కాలం కాదని అందామా అంటే, మనం ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రుల పాలనా కాలం ఎలా లెక్కేస్తున్నాము? చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను, విభజిత ఆంధ్రప్రదేశ్ను అత్యధిక కాలం పాలించిన ముఖ్యమంత్రి అని అంటున్నప్పుడు విరామాలు మనం తీసేస్తున్నామా? ఆయన 2004లో ఓడిపోయారు, 2009లో ఓడిపోయారు, 2019లో ఓడిపోయారు. ఇవేవి కూడా ఆయన 14 ఏళ్ళు 19 ఏళ్ళు పాలించారంటానికి ఏమీ ఆటంకాలు కావట్లేదు కదా. ఒక ఇందిరాగాంధీ విషయంలో ఎందుకు అవుతున్నాయి అంటే, 6000 రోజులు పాలించిన నెహ్రూ కంటే 5000 రోజులు పాలించిన ఇందిరాగాంధీ కంటే మోదీ అత్యధికం. పైగా ఎన్నికైన నెహ్రూ ఎన్నిక కాలేదు అని ప్రథమ పార్లమెంట్ను, ప్రథమ ప్రభుత్వాన్ని కించపరచడం, అసలు అది దేశభక్తిని, దేశం పట్ల గౌరవాన్ని, నెహ్రూ యొక్క వ్యక్తిత్వం పట్ల, అలాగే ఆయన పాత్ర దేశ నిర్మాణంలో, స్వతంత్ర భారతానికి తొలి పునాదులు వేయడంలో ఆయన పాత్రను కించపరచడం సరైందేనా? నెహ్రూ మాకు సరిపోడు, ఇవన్నీ కూడా కాదు, ఇప్పుడు అవసరమే వచ్చింది అని. మోదీకి ఈ 12 ఏళ్ల తతంగం యొక్క అవసరం ఏమొచ్చింది?
ఇది ముఖ్యమైన ప్రశ్న. మీరు కొంతమంది అంటున్నట్టుగా విలవిలలాడుతున్న ప్రతిపక్షాల కంటే ఇతరుల మీద ఆధారపడి ప్రభుత్వం చేస్తున్నారు. నిజానికి 2024లో మోదీకి ఆయన ప్రభుత్వానికి మెజారిటీ పోయింది కదా, ఇతరులు బలపరచకపోతే బీజేపీకి మెజారిటీ లేదు కదా, కాబట్టి ఆయన ఓడిపోయారు. ఇప్పుడు అయినా బలపరిచారు కాబట్టి పార్లమెంటరీ పద్ధతుల ప్రకారం కొనసాగొచ్చు, అధికారంలో ఉండొచ్చు, అందులో సందేహం లేదు. కానీ ఏ సమయంలో అయితే మోదీ సొంతంగా మెజార్టీ తెచ్చుకోలేకపోయారో సంఘ పరివార్లో తీవ్రమైన ఒత్తిడి ఆయన మీద పెరిగింది. మోహన్ భగవత్ లాంటి వాళ్ళు ఆర్ఎస్ఎస్ అధినేత ఆయన సూటిగానే మేము ఎవరిని దేవుడిగా భావించేవాళ్ళము కాదు, మాకు సంస్థ ముఖ్యం, దేశ ప్రయోజనాలు ముఖ్యం, ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. ఆర్ఎస్ఎస్ ఆఫీస్ ఎప్పుడు చూడని మోదీ గారు వెళ్ళి సందర్శించి వచ్చారు. చాలా జరిగాయి. కొంతమంది అసలు లెక్కలేనట్టుగా వ్యవహరిస్తున్నారని వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారు. ఇటు పరివార్లోనూ అటు బీజేపీలోనూ ఈ ఏమైనా నిరసన ధ్వనులు ఎక్కువే, వీటిని చక్కదిద్దుకోవాలి. రెండవది, చాలా రాష్ట్రాల్లో ప్రతిపక్షాలకు కొంత అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి అప్పుడు హఠాత్తుగా సర్ వచ్చింది. సర్ ద్వారా హర్యానా, బెంగాల్, తమిళనాడు అన్ని చోట్ల నెలల వ్యవధిలోనే 2020 తర్వాత వీటన్నిటిని చక్కచక్క చేసుకుంటూ వస్తున్నారు. సుప్రీంకోర్టు కూడా వాటిని చర్చించింది, విచారించి చెప్పింది కాబట్టి మనం దాని మీద మాట్లాడేదేం లేదు. రాజకీయ పోరాటాలు చేసేవాళ్ళు చేస్తున్నారు. కానీ సరే యొక్క అవసరం ఎందుకు వచ్చింది? ఎలా అయినా దాన్ని కొనసాగించటం, ఇప్పుడు నియోజకవర్గాల పునర్విభజన ఇది ఎందుకు వచ్చింది? మిత్రుల మీద ఆధారపడి జేడీయూ తెలుగుదేశం ప్రధానమైన మద్దతు మీద ఆధారపడి వచ్చిన ఈ ప్రభుత్వం మోదీ అమిత్ షాలు ఆ మిత్రుల్లో ఒకరైన ఆయన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ను ఎందుకు తప్పించారు? 6 నెలలు కూడా కాకుండా. ఇప్పుడు ఆయన లేడు కదా. చంద్రబాబు ఒక్కరే నాన్ బీజేపీ ముఖ్యమంత్రి, ప్రముఖ ముఖ్యమంత్రి. ఈశాన్య రాష్ట్రాల్లో ఒకరిద్దరు చిన్నవాళ్ళు ఉన్నారు. అంటే మిత్రులను కూడా నెమ్మదిగా కబళించడం ప్రారంభమైంది. అది బీహార్తో మొదలైంది. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎలాగో ఆయన స్థానంలో నారా లోకేష్ ముఖ్యమంత్రి అవుతారని అందరూ అనుకుంటున్నారు కాబట్టి నారా లోకేష్ జూనియర్ లీడర్గా మోదీ ముందు ఉంటారు. అది వాళ్ళకేమి ఇబ్బంది లేదు. కాబట్టి ఒక పథకం దీని వెనక నడుస్తుంది. ఈ పథకం బీజేపీ ఆలోచనల ప్రకారం, వాళ్ళ ఆందోళనల ప్రకారం వస్తుందంటే భవిష్యత్తు భారతదేశం పార్లమెంట్ ఎన్నికలు వచ్చినప్పుడు ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరు ఉండకూడదు. మిగిలిన వాళ్ళందరినీ కేసులతోనో ఇంకా దాంతో, అందుకనే చూడండి కేరళలో పినరాయి విజయన్ మీద దాడి. ఆయనకు ఇటువంటి ఆరోపణలు వివాదాలు ఏం లేవు, కానీ దాడి. మమతా బెనర్జీ సరే వాళ్ళతోనే వెళ్ళిపోయారు. ఆమె ఆ పార్టీ వాళ్ళని మొత్తాన్ని చీల్చేసుకున్నారు, కలిపేసుకుంటున్నారు. శివసేనలో చీలిక తెచ్చారు, ఎన్సీపీలో చీలిక తెచ్చారు, జేడీఎస్లో చీలిక తెచ్చారు, చాలా చోట్ల. కాబట్టి ఇక్కడ సహజ సిద్ధంగా సమయం మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ప్రత్యర్థులు పుంజుకుంటున్నారు, ప్రతిపక్షాలు ఒకటిగా బలపడుతున్నాయి. అంటే వాళ్ళ రాష్ట్రాల్లో ప్రాంతీయ సవాళ్ళు వస్తున్నాయని తెలుసు కాబట్టే రాజ్యాంగ యంత్రాన్ని, ఎన్నికల యంత్రాంగాన్ని, అలాగే ఆయా రాజకీయ ప్రాంతీయ పార్టీలో ఉన్న అంతర్గత అంశాలను ఆధారం చేసుకొని మరింత తవ్వి తీసి దర్యాప్తు సంస్థలను ప్రయోగించి వాళ్ళను స్వాహా చేసే ఒక కార్యక్రమం భారీ ఎత్తున సాగిస్తున్నారు. కాబట్టి ఇక్కడ విలవిలలాడుతున్నది ప్రతిపక్షాలు మాత్రమే కాదు, లేకపోతే మెలమెల మెరుస్తున్నది మోడీ మాత్రమే కాదు. ఈ పుష్కర వేడుకలు అన్నవి రాబోయే రోజుల్లో ఒక తీవ్రమైన దాడికి అనేక కోణాల నుంచి, అది జనాభా పొందిక పేరుతో సరిహద్దుల్లో లేకపోతే సరిహద్దు రాష్ట్రాల్లో మార్చడానికి చేసేది కానీ, ఉత్తరాది స్థానాలు పెంచుకోవటం కానీ, మత సమస్యలను తీసుకురావడం కానీ, ఇవన్నీ అలాగే బాగా అవకాశం ఉన్న ప్రతి చోట ప్రతిపక్షాలు దెబ్బతీయటం కానీ అమిత్ షా ఇది ఆన్ రికార్డ్. ఉదాహరణకు తెలంగాణలో మీరు జనసేనతో వీటితో కలుస్తారంటే లేదు మేము ఒంటరిగా వెళ్తాం అన్నాడు. ప్రతి చోట బీజేపీని పెంచుకోవాలనుకుంటున్నాం కానీ ప్రాంతీయ పార్టీలను కాదు అని అమిత్ షా చెప్పేశారు. కాబట్టి ఏంటి ఉద్దేశం? ఏ ప్రాంతీయ పార్టీలు అయితే ఇప్పుడు చాలా విరగబడి మరీ బలపరుస్తున్నాయో, అత్యుత్సాహంతో జేజేలు కొడుతున్నాయో, వాటన్నిటినీ కొద్ది రోజుల్లో బీజేపీ స్వాహా చేయబోతుంది. ఆ ప్రక్రియ తెలుగు రాష్ట్రాల్లోనే తదుపరి జరుగుతుందేమో అన్నది కూడా ఒక సందేహం. ఈ సమయంలో ఇక్కడ ప్రాంతీయ పార్టీలు పోటాపోటీగా బీజేపీని బలపరుస్తుంది. ప్రాంతీయ పార్టీలను ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి కూడా, కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాతో బాగానే ఉన్నారు, కలుస్తారు అని బీజేపీ నాయకులు, వాళ్ళ అధికారికమైన ఎంపీలు, మంత్రులే సంకేతాలు ఎందుకు ఇస్తున్నారు అంటే ప్రతిపక్ష శిబిరంలో ఒక పెద్ద గందరగోళం సృష్టించడం, అసలు ఉనికికే ఉపద్రవం వచ్చిందనే భయోత్పాతం సృష్టించడం, మాట వినని వాళ్ళందరి మీద వేటు వేయడం, కేసులు బనాయించటం, త్రిశూల వ్యూహంతో దర్యాప్తు సంస్థలను ప్రయోగించటం,
ఇది చాలా భారీ పథకం ప్రకారం సాగబోతుంది. అందుకని పుష్కర ప్రచారం పొంచిన ప్రమాదానికి సంకేతం.